హరే కృష్ణ. గీత రచనకి స్వాగతం అండి. మనం మనం ఆరో అధ్యాయం చూస్తున్నాం. ఇవాళ ఆరో అధ్యాయానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసిన తర్వాత ఐదో అధ్యాయం పునశ్చరణ చేసి జ్ఞానాంజన శిలాకృష్ణ తమ్మేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి రమణే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి విచారణ నిర్విశేష శూన్యవాది పాస్తాన్ని. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో ముందు మనం ఆరో అధ్యాయానికి ముందు మనం ఐదో అధ్యాయం ఒకసారి పునశ్చరణ చేద్దాం. ఈ ఐదో అధ్యాయంలో స్టెప్ అనే ఒక స్టెప్ అంటే భౌతిక ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, తర్వాత ముగ్గురు కర్తలు వాళ్ళ గురించి చూస్తున్నాం. భగవంతుడు, భౌతిక ప్రకృతి, తర్వాత జీవుడు. వీళ్ళలో ఎవరి కర్త, ఎవరికి ఎవరికి కర్మఫలం అనేది వస్తుందని చూసాం. తర్వాత సమదృష్టి విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణి గభిహస్తిని, ఇలా సమదృష్టితో చూసేవాళ్ళు ఇలా చూస్తారు. తర్వాత శాంతి సూత్రం ఎవరైతే అయితే దీని నుంచి మనం చిన్న చిన్న నేర్చుకున్నాము. ఏంటంటే ఈ జగత్తు ఎలా నివసించాలి. మొదటిది అంటే మనం ఈ జగత్తులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి కార్యం చేయాలనే ఆసక్తి, ఆ కార్యం వల్ల వచ్చినటువంటి ఫలాలకు ఆసక్తి ఉంది. సో ఎవరైతే ఆ ఫలాలకి ఆసక్తి వదిలేస్తారో, అంటే ఆ ఫలాలు కావాలి వాళ్ళకి, ఆసక్తి ఉన్నాయో వాళ్ళని సకామవంతులు అంటారు అన్నమాట. రెండు ఆసక్తులు ఉన్నాయి. ఈ రెండు ఆసక్తులు కలిగి ఉన్న కార్యం చేయాలని చేసి వాటికి వచ్చిన ఫలాలకి అన్నిటి పట్ల ఆసక్తి వ్యక్తిని కర్మయోగి అంటాం. మరి నాకు ఫలాలు అవసరం లేదు, ఓన్లీ అనుకున్నానంటే నిష్కామ. సో మనం ఇక్కడ కూడా చూస్తాం ఏమంటే కృష్ణుడు మన తండ్రి లాగా అన్నమాట. అయితే పిల్లవాడు, చిన్న పిల్లవాడికి అమ్మ దగ్గరికి అమ్మ నా బలూన్ కావాలి ఉంటుంది. తండ్రి దగ్గర బలూన్ కావాలంటే వెడికాను. అప్పుడు డబ్బులు తీసిస్తే తల్లి ఏం చేసి బలూన్ పిల్లవాడికి ఇస్తుంది. అదే విధంగా జీవుడికి తన ఒక ఇచ్చి భగవంతుడికి అంటే భగవంతుడికి అంటే తండ్రికి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ వస్తువు అనేది పూర్తవుతుంది. అలాగే తర్వాత అందరినీ ఒకే సమదృష్టితో ఎలా చూడటం, దీని గురించి ఏంటంటే ఎప్పుడంటే ఉన్నాడు తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి పక్కనే ఉన్నప్పుడు మనం చిన్నపిల్లవాడిని ఇబ్బంది పెట్టామన్నమాట. వేరే సరే తండ్రి పక్కనే ఉంటే ఏమవుతుంది, అమ్మో తండ్రి ఉన్నాడు, నేను కనుక ఈ పిల్లవాడిని ఇబ్బంది పెడితే ఏంటంది, తండ్రి నన్ను ఊరుకోవడం చెప్పేసి మనకు భయపడతాడు. అదేవిధంగా జీవుడికి కానివ్వండి, దేనికైనా సరే ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలంటే మనం సమదృష్టి ఉండాలన్నమాట. పరమాత్మ హృదయంలో ఉన్నాడు, చూస్తున్నాడు. వాళ్ళ మిగతా ఇబ్బంది పెట్టాలన్నమాట ఇటువంటి సమదృష్టి ఉన్నప్పుడు. ఇక ఈ శాంతి సూత్రం ఏదైతే ఉందో, శాంతి సూత్రం ఏంటంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వర శ్లోకం ఉంది. అన్ని తపల యజ్ఞాల భోక్తని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, లోకాలన్నింటికి కూడా ఈశ్వరుడు నేను, నియామకుడు నేను. ఆ తర్వాత కానీ అందరి జీవుల పట్ల నేను చాలా ప్రేమగా ఉన్నాను, అంటే
అనేది ఎప్పుడైతే మనం ఆ, ఇంత పూర్తి మనసు అనేది శాంతంగా ఉండదు. ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకి ఆ పని జరగట్లేదు అనుకోండి, మా మామూలుగా ఏమొచ్చు అయిపోతుంది. కానీ దాని వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఉమ్, దీనికంటే మంచి ఆ వ్యవస్థ మనకు తయారు చేస్తాడు అనేటువంటి పూర్తి నమ్మకం ఉన్నప్పుడు ఒకటి బాగా కాదు, మనం శాంతంగా ఉంటాం అన్నమాట. మనం దానికి ఇబ్బంది పడం. సో ఈ రోజు 6వ అధ్యాయంలో మనం ఈజీ అనే ఒక acronym చూసుకుందాం. బాగా దీంట్లో మొదటిది శత్రువా మిత్రుడా, రెండోది వచ్చేసి అష్టాంగ యోగం అంటే ఏంటి, విజయం ఏంటి, నాలుగోది యోగి, యోగుల అందరిలో భగవంతుడికి నచ్చే యోగి ఎవరు? నాలుగు భాగాలు ఉన్నాయి. అదే దీంట్లో మొట్టమొదటి ఆ, మిత్రుడా. ఎవరి గురించి మాట్లాడాలంటే మనం మనస్సు గురించి మాట్లాడాలి. ఈ మనస్సు గురించిన చర్చ ఇక్కడ వచ్చింది అనమాట. మనస్సు అనేది మనకి మిత్రుడా శత్రువా, మనం చాలా త్వరగా ఇది అర్థం చేసుకుని మనకి శత్రువు మిత్రుడు అనేది అర్థం చేసుకుంటాం. దానికి ముందు ఉమ్, ఈ విరాసత్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఆ, మనం భగవంతుడు ఉన్నాడు, భగవంతుని గుర్తిస్తామో ఆ ఫలాన్ని ఇచ్చేది ఎవరు? భగవంతుడు. ఆ ఫలాన్ని మనం మంజూరు ఇస్తాడు. ఎప్పుడైతే మనం ఈ ఫలాన్ని మన చేతిలో అంతా లేదు, నేనే అన్నింటికీ కర్తని కాదు, నా పైన కూడా ఈ కార్యాలని మంజూరు చేసేవాళ్ళు ఉన్నారు అని అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన మనసులో ఏమవుతుంది, కొంత నిరాసక్తత అనేది వస్తుంది. అంటే ఆసక్తి ఆసక్తి ఏం చేస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనమాట. ఆసక్తిగా ఉన్నాం అనుకోండి ఏదైనా విషయం వైపు, ఆ పని పూర్తయింది అనుకోండి మనం చాలా ఆనందపడిపోతాం. లేదంటే ఆ పని పూర్తయింది ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఇబ్బంది పడిపోతాం, డిస్టర్బ్ అయిపోతాం. సో ఈ ఆసక్తి పెడుతుంది. కానీ ఎప్పుడైతే నిరాసక్తి ఉంటుందో ఆ పని జరిగింది అనుకోండి, భగవంతుడు ఇచ్చ చేశాడు కాబట్టి, భగవంతుడు మంజూరు చేశాడు కాబట్టి జరిగింది, లేదంటే భగవంతుడు మంజూరు చేయలేదు కాబట్టి జరగలేదు. సో ఈ నిరాసక్తత అనేది వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుని అల్టిమేట్లీగా నేను ఒక్కనే ఖర్చు నా నా భాగం నేను చేశాను, మిగతా అంతా భగవంతుడు చేస్తూ ఉంది. ఈ ఈ మూడు చక్రం ఏదైతే ఉందో, ఉం, ఈ దీన్ని అంటారు త్రికోణం. ఈ త్రికోణం ఎప్పుడైతే ఉందో మొత్తం నేను అన్నిటికీ ఆ, స్వేచ్ఛ లేదు, నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టు నాకు జరగవు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు కొంత నిరాశ వస్తుంది. అంటే చిన్న వైరాగ్యం వస్తుంది అనమాట. ఆ వైరాగ్యం ఏం చేస్తుందమ్మని చాలా ఆ, చాలా శాంతంగా ఉంచుతుంది అనమాట, మనని ఆ డిస్టర్బ్ అవ్వలేదు అనమాట. అయితే ఈ నిష్కామ యోగం గురించి మనం కొంత తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ నిష్కామ కర్మయోగం ఎప్పుడైతే చేస్తామో నెమ్మది నెమ్మదిగా ఏమవుతుంది, మన దృష్టి అనేది శుద్ధం అవుతుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు ఏమన్నా మన నువ్వు ఈ పని చేయగలవా, ఉమ్, నేనేంటి చేయలేకపోవడం, నేను పూర్తి స్వతంత్రుణ్ణి, నా దగ్గర పూర్తి నియంత్రణ ఉంది, ఇన్ని పనులు చేశాను, గొప్ప పనికి ఎవరు అంటున్నారు మీరు అసలు, ఇటువంటి గర్వం రావచ్చు. రావణ్ అన్నాడు, రావణ్ణి ఏదైనా మీరు చేయగలరని అడగండి, రావణ్ ఏమంటాడు, నేను రావణుని నాకు సాధ్యం లేదు. సో మా కానీ ఎప్పుడైతే ఈ నిర్లిప్తత వస్తుందో అప్పుడు నేను అంత పెద్దవాడిని కాదు, భగవంతుడు ఉన్నాడు అటువంటి దృష్టికోణం మొదలవుతున్నాడు సందర్భంలో. సో ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా ఆ, ఈ నిష్కామ ఏమవుతాడంటే ఫలాల నుంచి నిరాసక్తుడు ముందే అయ్యాడు, అందుకని నిష్కామ కర్మయోగి అయ్యాడు. ఫలాల ఆసక్తి అంటే సకామ కర్మయోగి. కానీ ఈ నిష్కామ కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేదు, తర్వాత నెమ్మది నెమ్మదిగా కార్యం పట్ల కూడా నిర్లిప్తత ఉంటుంది. భగవంతుడు ఇచ్చుంటేనే జరుగుతుంది ఇది. ఉం? నెమ్మది నెమ్మదిగా కార్యం పట్ల కూడా అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏ స్థాయికి వస్తాడు, అష్టాంగ యోగి స్థాయికి వస్తాడు అన్నమాట. అష్టాంగ యోగి ఆయన స్థానానికి వచ్చి కూడా అంటే యోగి ఈ నిష్కామ కర్మయోగి కూడా ఒక్కసారిగా తన యొక్క బాధ్యతలన్నీ విడిచిపెట్టి
ఇంకా గృహంలోకి వెళ్ళిపోయి తపస్సు చేయడము, లేదంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవడము. ఇప్పుడు కృష్ణుడు దీన్ని అంటే ప్రోత్సహించలేదు దీన్ని, ఇటువంటి దాన్ని. ఏం చేయాలి? యాక్చువల్గా ఈ నిష్కామ కర్మయోగం నెమ్మది నెమ్మది జీవితాంతం నిష్కామ కర్మయోగమే చేయాలా? లేదండి. ఎవరెవరికి చేయాలి నిష్కామ కర్మయోగం అంటే, ఇప్పటివరకైతే తన కార్యం వైపు కూడా నెమ్మది నెమ్మదిగా ఆసక్తిని తగ్గించుకోవడం, చేస్తూ చేస్తాడంటే అష్టాంగ యోగం యొక్క కొన్ని భాగాలు చేస్తుంటాడు ఈ నిష్కామ కర్మయోగి. సో మనం ఆల్రెడీ చూసినాం అష్టాంగ యోగంలో ఏముంది? 8 అంగాలు ఉన్నాయి. 8 అంగాలను కూడా నెమ్మది నెమ్మదిగా చేయడం మొదలు పెడతాడు అనమాట. సో తను తను తన యొక్క విద్యుక్త ధర్మాలన్నీ పాటిస్తూ ఏం చేస్తాడు ఈ వ్యక్తి? నెమ్మదిగా ఈ అష్టాంగ యోగం యొక్క బిగినింగ్ అంటే మొదలు పెడతాడనమాట. కొన్ని యమ, నియమ, ప్రాణాయామ ఇవి మొదలు పెడతాడనమాట. చేస్తూ చేస్తూ తర్వాత యాక్చువల్గా ఈ అష్టాంగ యోగం తర్వాత భక్తి యోగం మొదలవుతుంది. భక్తి యోగం అనేది అన్నింటికంటే ఉత్తమమైంది. కానీ ఈ జనరల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, కర్మయోగం అంటే సకామ కర్మయోగం, తర్వాత నిష్కామ కర్మయోగం, తర్వాత జ్ఞాన యోగం. సో చూడండి, కర్మయోగంలో ఏమవుతుందంటే దానికి ఎటువంటి జ్ఞానం ఉండదన్నమాట. ఈ కర్మయోగం ఇది సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగంలో వచ్చేసరికి వ్యక్తి ఏమవుతుందంటే తను ఎవరిని అర్థం చేసుకుంటాడు అనమాట. ఆత్మ గురించి దర్శనం. జ్ఞాన యోగంలో వ్యక్తి భగవంతుడి గురించి కూడా అర్థం చేసుకుంటాడు. మనం నిన్న చూసాం, ఏది 4వ అధ్యాయాన్ని చూసాం. 4వ అధ్యాయం ఏం చూసాం? జ్ఞాన యోగం లక్ష్యం ఏంటి? జ్ఞానం అంటే దివ్య జ్ఞానం అనేది మనలో రావడం అనమాట. మనం ఎప్పుడైతే కర్మయోగం చేస్తామో జ్ఞానం వస్తుంది. ఏంటిది? ఆత్మ గురించి, పరమాత్మ గురించి కూడా జ్ఞానం వస్తుంది అనమాట. మరి అష్టాంగ యోగంలో ఏమవుతుంది? అష్టాంగ యోగంలో తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ప్రత్యక్షంగా చూడగలుగుతాడు అనమాట. అష్టాంగం ఉన్నతమైనటువంటి అష్టాంగ యోగంలో హృదయంలో పరమాత్మ సంహరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర మహా విశేషణమత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఇది అష్టాంగ యోగి గురించి చెప్తున్నమాట. సో ఎప్పుడైతే ఈ అష్టాంగ యోగి తన హృదయం శుద్ధి పడిన తర్వాత, చూడండి ఆల్రెడీ ఫలాల పట్ల, కార్యాల పట్ల ఆసక్తిని తగ్గించుకున్నాడు. అష్టాంగ యోగంలో ఇంకా జ్ఞానం పెంచుకొని, అంటే భగవంతుడిని ప్రత్యక్షంగా భగవంతుడి రూపం మీద ఆయన ధ్యానం చేయగలుగుతాడు అనమాట. సో అయితే వెంటనే దీనికి జంప్ చేయకూడదు అనమాట. ఎవరు భగవంతుని రూపం చూడాలని చెప్పేసి వెంటనే ఈ విధంగా అన్ని కార్యాలు వదిలేసి వెళ్ళకూడదు. నేను చెప్పినట్టు నిష్కామ కర్మయోగాన్ని చేస్తూ అష్టాంగయోగం యొక్క కొన్ని కర్మ నెమ్మదిగా అష్టాంగయోగంలో ఆ వ్యక్తి ఈ భగవంతుడి వైపు ఆసక్తిని పెంచుకున్న తర్వాత అప్పుడు ఏం జరుగుతుందండి? నెమ్మదిగా భగవంతుని ఈ విధంగా చూస్తాడు. ఈ విధంగా భగవంతుడి యొక్క ముత్యాల వంటి దంతాలతో ఉన్నటువంటి మంచి హాస్యాన్ని, ఆయన దరహాసాన్ని చూడగలుగుతాడు. ఆయన ముఖారవిందం ఏ విధంగా చెప్పండి? ముఖారవిందం అని చెప్పింది. ఆయన ముఖం అనేది ఒక మంచి కమలపు అయిపోయి తామర పుష్పం. అతని రింగుల జుట్టు ఏదైతే ఉందో అవి దేంతో పోల్చబడ్డాయంటే ఈ యొక్క ఏమంటారు, తేనెటీగలతోటి పోల్చబడ్డాయి అనమాట. అవి తేనెటీగలు కామలం చుట్టూ ఉన్నాడు. సో ఈ విధంగా భగవంతుడి నెమ్మది భగవంతుడి రూపం వైపు ఆ వ్యక్తి ఆసక్తి వైపు ఉంటాడు. సో అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అధ్యాయంలో, ఈ 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇక్కడ అష్టాంగ యోగం గురించి చెప్తున్న భగవంతుడు గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా, భార్య పిల్లలతో పాటు ఉంటూ కూడా ఏ విధంగా ఇంకొక 2 శ్లోకాలు భగవంతుడు అష్టాంగ యోగం గురించి చెప్పాడు. సారీ, నిష్కామ కర్మయోగం గురించి చెప్పాడు. ముందు అష్టాంగానికి వెళ్ళే ముందు నిష్కామ కర్మయోగం గురించి చెప్పాడు. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోత్యః స సన్యాసీ చ యోగి చ నచ నిరగ్నిర్ చాక్రియః. నేనేం చెప్తున్నా అంటే, ఎవరైతే ఆ కర్మ ఫలాల గురించి ఆసక్తి లేకుండా, కార్యాల పట్ల కూడా ఆసక్తి లేకుండా ఏ విధంగా అయితే జీవిస్తాడో ఇటువంటి అష్టాంగ యోగిని ఏమన్నారు? సన్యాసి అన్నారు, యోగి అన్నారు. సన్యాసి అని ఎందుకని? ఎలా అంటే, ఒక గృహస్థుడు ఏం చేస్తాడంటే
తన గృహస్థుడు తన సతీమణి గృహస్థుడు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరూ భగవంతుడి కార్యాలు చేయడంలో ఎంత ఆసక్తిగా ఉంటారంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని హరే కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టూ ఉన్న గృహస్థుల్ని పిలిచి వాళ్ళకి మంచి పిండి వంటకాలను వండి భగవంతుడి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మిగతా వాళ్ళందరికీ పంచి భగవంతుడి గుణగానం చేసి భగవంతుడి నామకీర్తన చేసి వాళ్ళందరికీ ప్రసాదాన్ని వితరణ చేస్తారు మేడం. సో ఈ విధంగా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారంటే ఈ ప్రచార కార్యంలో భగవంతుడి ప్రచార కార్యంలో వాళ్ళకి ఇక తమ సొంత ఇంద్రియ తృప్తి అనేది వాళ్ళు ఆలోచించారు అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళని సన్యాసితో సమానంగా పిలిచారన్నమాట. తర్వాత వాళ్ళని యోగి ఎందుకన్నారు? అతని మనసంతా కూడా దేని మీద లగ్నమైంది? భగవంతుడి ప్రచార కార్యాన్ని ఏ విధంగా చేయాలి అనే దాని మీద లగ్నమైంది అనమాట. సో అందుకని తన ఇంద్రియ విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదన్నమాట. అందుకని భగవంతుడు ఇటువంటి గృహస్థుని యోగి సన్యాసి రెండు అంటున్నారు అనమాట. తర్వాత వచ్చేసి మనం ఆల్రెడీ చూసిన సంబంధం ఏంటండి. ఇక 3-4 శ్లోకాల్లో భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఎటువంటి కార్యాలని మన యోగి చేస్తాడు. నిష్కామ కర్మయోగి ఆచరించేటప్పుడు తప్పకుండా పెంపొందించుకోవాల్సింది ఏంటి? యమ, నియమ, ప్రాణాయామ, ఆసన అనేవి నెమ్మదిగా ఇంటి దగ్గరే ఉంటూ నెమ్మదిగా ఈ వ్యక్తి ఏం చేస్తాడు? వాటిని సాధన చేయడం మొదలు పెడతాడు అనమాట. ఆ విధంగా హృదయంలోని ఫలాపేక్షల పట్ల కోరిక ఏదైతే ఉందో అది నెమ్మదిగా పవిత్రం అవుతుంది. మరి యమ అంటే ఏంటండి? ఇవి యమ అంటే చేయకూడనివి నిషేధాలు అనమాట. 4 రకాల యమలు. 4 రకాల యమ అంటే మాంసాహారం చేయకూడదు, తర్వాత వ్యభిచారం చేయకూడదు, తర్వాత జూదం ఆడకూడదు, తర్వాత తర్వాత ఏ విధమైన నషాపానం తీసుకోకూడదు, మత్తెక్కించే పదార్థాలని తీసుకోకూడదు. మత్తు పానీయాలు కానివ్వండి, లేకపోతే పొగ తాగడం కానివ్వండి, ఇటువంటి మత్తెక్కించేవి చేయకూడదు అనమాట. వీటిని యమ అంటారు అన్నమాట. ఇక తర్వాత చేయవలసినవి నియమాలు అంటారు అనమాట. భగవంతుడి నామాన్ని కీర్తన చేయటము, భగవంతుడి మీద ధ్యానం చేయటము, హృదయంలో పరమాత్మ మీద నెమ్మదిగా ధ్యానం చేయడం మొదలు పెడతారు అనమాట. తర్వాత ఆసనాలు ఏంటంటే ఏ ఆసనాలు అయితే ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఆసనాలు దేనికోసం అంటే రకరకాల ఇంద్రియ తృప్తి చేయడం కోసం ఆసనాలు అంటారు. ఒక వెస్టర్న్ వరల్డ్ అంటే పాశ్చాత్య దేశాలు ఏమంటారంటే ఏం చేస్తారంటే వాళ్ళు యోగం ఎందుకు చేస్తున్నామంటే నేను యోగాసనాలు వేస్తే నేను మంచి ఇంద్రియ భోగం చేయడానికి అంటే మైథున సుఖం బాగా ఎంజాయ్ చేయడానికి, దానికోసం కాదు. ఇది చాలా తప్పుడు అర్థం అనమాట. సో ఈ సాధన దేనికోసం? ఆసనాలు దేనికోసం అంటే ప్రాణాయామం ఆసనం ఏమిటంటే మనస్సు మీద నియంత్రణ తీసుకురావడం కోసం అనమాట. తర్వాత శ్వాస మీద పట్టు సాధిస్తే మనసు అనేది నిగ్రహంలోకి వస్తుంది అనమాట. తర్వాత ప్రత్యాహార ఇంద్రియ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల నుంచి దూరంగా తీసుకెళ్ళడం. అంటే ఎవరైతే మన మనస్సుని ఇంద్రియాల వైపు తీసుకెళ్లే సాంగత్యం ఉందో అటువంటి పరిసరాలు ఉన్నాయో ఆ పరిసరాల నుంచి దూరంగా ఉంటాం అనమాట. తర్వాత ధారణ, మనస్సుని స్థిరంగా భగవంతుడి రూపం మీద ధ్యానం చేయడం. తర్వాత పరమాత్మ మీద తీవ్రమైన ధ్యానం. నేను నిన్న చెప్పినట్టు 12 సెకండ్లు, తర్వాత 12 144 సెకండ్లు, తర్వాత ఇది ఒక 34 నిమిషాలు. ఈ విధంగా సమాధి అంటే పూర్తిగా భగవంతుడి మీద సమాధిగా ఉంటాం. సో ఇది అష్టాంగ యోగం యొక్క భాగాలు అన్నమాట. అయితే ఈ మొదటి యమ, నియమ, ఆసన ఎవరైతే చేస్తారో వాటిని వాళ్ళు ఏమంటారంటే 6 వృక్ష అష్టాంగ యోగులు అంటారు. అంటే మొదలు పెట్టినటువంటి అష్టాంగ యోగాన్ని మొదలు పెట్టిన వాళ్ళు అంటారు. తర్వాత ధ్యాన సమాధిలోకి వస్తున్నప్పుడు వాళ్ళని ఏమంటారంటే యోగా రూఢ అష్టాంగ యోగులు అంటారు. సో ఈ 2 రకాల అంటే మొదలు పెట్టేవాళ్ళు, తర్వాత దాని మీద పట్టు సాధించినటువంటి వాళ్ళు, ఈ విధంగా 2 రకాల వాళ్ళని చెప్పారన్నమాట. సో యమ అంటే ఇంకా యమ ఇది కూడా చెప్పారన్నమాట. కానీ అహింస అంటే హింస చేయకుండా ఎటువంటి జీవుల్ని వాటికి ఎటువంటి ఆపద కలిగించకపోవడం, సత్యమే పలకడం, ఆస్తే అంటే దొంగతనం చేయకపోవడం, బ్రహ్మచర్యం అంటే మనకు తెలిసింది. బ్రహ్మచర్యం అంటే మైథున సుఖం లేకుండా దూరంగా ఉంటాం అన్నమాట. అపరిగ్రహ అంటే ఏమైనా వచ్చి వస్తువుని ఎవరిదంటే ఈ వస్తువు భగవంతుడిది, వస్తువు నాది కాదు అంటే అటువంటి ఆసక్తి లేకపోవడం అన్నమాట. తర్వాత నియమం అంటే శౌచం ఇది శౌచం కాదు, శౌచం.
శౌచం అంటే శుభ్రత. మనం స్నానం చేయడం వల్ల బహిరంగమైన శరీరం శుభ్రమవుతుంది. అంతఃకరణంగా కూడా ఈ ఫలాల ఆసక్తి పోవడం వల్ల అంతఃకరణం కూడా శుద్ధి అవ్వడం మొదలవుతుంది. తర్వాత సంతోషం అంటే తను చేసేటువంటి కార్యాలలో పూర్తి ఆనందం కలిగి ఉంటాం అనమాట. తర్వాత తపస్సు. యాక్చువల్లీ సంతోషం అంటే యాక్చువల్గా సంతృప్తిగా ఉంటాం అనమాట. సంతృప్తిగా ఉండడం అంటే ఇవాళ ధనం సంపాదించడంలో చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఈ ధనం ఎంత ఎంత సంపాదిస్తే వాళ్ళ ఆసక్తి వాళ్ళు సంతోషపడతారండి. ఏం చేసినా సంతోషపడరు. వాళ్ళు చేసేటువంటి కార్యాలు, ఇంద్రియ తృప్తిలో చేసేటువంటి కార్యాలు ఎంత చేసినా సరే సంతృప్తి అనేది ప్రశ్న లేదన్నమాట. తపస్సు. తపస్సు అంటే ఈ స్వచ్ఛందంగా చేసేటువంటి తపస్సు. స్వాధ్యాయం అంటే శాస్త్రాలు చదవడం అన్నమాట. అధ్యయనం, ఈశ్వర ప్రణాళి, భగవంతుని శరణాగతి అంటే భగవంతుడి వల్లనే మన అస్తిత్వం నడుస్తుందని చెప్పేసి మనకి ఇంకా వేరే వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకపోవడం అన్నమాట. నేను ఈశ్వర ప్రణిధాని అంట. తర్వాత ఆసనాలు. ఇందాక మనం చెప్పినట్టు యోగారూఢ ముగింపు దశ, ప్రారంభ దశ, ముగింపు దశ. సో ఎప్పుడైతే ఈ ఆసనాలు, రకరకాల ఆసనాలు ఏవైతే ఉందో చెప్పినట్టు ఈ ప్రాణాయామం కానివ్వండి, వీటిని మంచి శారీరక పుష్టి కోసమో, శారీరక శక్తి కోసమో, లేకపోతే ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసమో, వీటి కోసం చేసేవి కాదండి. యాక్చువల్గా ఈ ఆసనాలు చేయడం అనేది సాధారణంగా ప్రతి వ్యక్తి చేసేవాడు అనమాట. ఇంతకుముందు దేనికోసం చేసేవాడు? భగవంతుడి మీద ధ్యానంని, మనసుని నిగ్రహించి భగవంతుడి మీద ధ్యానం చేయడం కోసం అనమాట. ఇది ధ్యానం యొక్క లక్ష్యం అనమాట. సో ఇవి అష్టాంగ యోగంలోని భాగాలు అనమాట. 8 భాగాలు మనం చూసాం. అయితే ఈ అష్టాంగ యోగం చేయడానికి కోసం అని చెప్పేసి కృష్ణుడు చాలా కండిషన్స్ చెప్తాడు అనమాట. స్థితౌ దేశే, తర్వాత అన్నిటికంటే ఉచ్చమైన స్థానం కాదు, అన్నిటికంటే కింద స్థానం కాదు, మీ మధ్యలోని స్థానం కూర్చోవాలంటాడు కృష్ణుడు. ఇలా నిటారుగా కూర్చోవాలంటాడు. ఈ వెన్నుపూస, మెడ, తల ఈ 3 కూడా స్థిరంగా ఉండాలంటాడు. ఇవన్నీ కండిషన్ చెప్తాడు మన కృష్ణుడు. తర్వాత ఇంకేమిటంటే కృష్ణుడు ఒక ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రదేశంలో కూర్చోవాలంటాడు. సో జింక చర్మం వేసుకొని జింక చర్మం వేసుకొని కూర్చుంటే ఏంటంటే అడవిలో కూర్చున్నప్పుడు జింక చర్మం మీద ఎటువంటి పాములు కానీ తేళ్లు కానీ అవి దగ్గరికి రావన్నమాట. సో దీనిని చెప్తాడన్నమాట కృష్ణుడు. అప్పుడు ఈ మనసు గురించి కూడా చెప్తాను అన్నమాట కృష్ణుడు. ఏ విధంగా భగవంతుడి మీద ధ్యానం చేయాలంటే ఉద్ధరేద్ ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రితు త్రిపురాత్మన. కృష్ణుడు ఏం చెప్తానంటే ఒకడు ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు ఈ మనస్సు శక్తితోటి ఉద్ధరించుకోవచ్చు. మరి మనస్సును కనుక ఉద్ధరించలేకపోతే మనస్సుతోటి ఆత్మానం అవసాదయ్యేది. కానీ ఈ మనస్సుతోటి వాళ్ళు ఎవరు కూడా దిగజారకూడదు అని చెప్తారు. ఉద్ధరేత్ అంటే వాళ్ళని ఉద్ధరించుకోవాలి. నా ఆత్మానం అవసాదయ్యేది. వాళ్ళు పతితులను చేసుకోకూడదు. ఆత్మ ఒకడికి శత్రువు కూడా మిత్రువు కూడా. రిపురు ఆత్మన బంధురైవ ఆత్మైవ రిపురాత్మన. బంధువు కూడా మరియు శత్రువు కూడా. మరి శత్రువు ఎలాగా, బంధువు ఎలాగా అని ప్రశ్న ఉండొచ్చు. అందుకని తర్వాత శ్లోకం చెప్పాను. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మానస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. అంటే ఏం చెప్పాడు? బంధువు, ఈ ఆత్మకి మనసు బంధువు. ఎప్పుడైతే మనసు అనేది మన నియంత్రణలో ఉంటుందో అప్పుడు ఈ మనసు అనేది మనకి బంధువు. మరి ఎప్పుడైతే మన నియంత్రణకు బయట ఉంటుందో అప్పుడు మన మనసు అనేది మనకి శత్రువు అని చెప్పాడు. అయితే ఈ అదుపు లేని మనసు అనేది చాలా చాలా డేంజర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు దీని గురించే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మనసు అనేది ఏం చేస్తుందంటే నేను ఈ సమయానికి ఇచ్చేసేయాలి, ఆ సమయానికి వచ్చేసేయాలి, మనం రకరకాల టార్గెట్లు పెట్టుకోవాలి. లేదంటే మన బాస్ కానివ్వండి, ఆఫీస్లో ఎవరైనా సరే అదెందుకు చేయలేదు, ఇదేందుకు చేయలేదు మనం తిట్టినప్పుడు మనకి ఏంటంటే ఇంత పని ఎలా అవుతుందని చెప్పేసి స్ట్రెస్ అయిపోతాం అదుపు లేని మనసు వల్ల. దానివల్ల మనలో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కోల్పోవడము, నమ్మకం కోల్పోవడం, కుంగుబాటిపోవడం, ఒత్తిడి, రక్తపోటు, ఉన్మాదం ఇవన్నీ చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మీ అందరూ జగత్తులో ఉన్నారు. ఎప్పుడైతే మనసు డిస్టర్బ్ అయిపోతుందో వాళ్ళు పిచ్చివాళ్ళ
ప్రవర్తిస్తుంటారు అనమాట. వాళ్ళకి సంకల్పం చేసే శక్తి ఉండదు. ఏ పని చేయాలని మొత్తం మనసంతా వాళ్ళని పిచ్చివాళ్ళని చేసేస్తుంది. కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటాయి. ఈ విధంగా ఈ ఎప్పుడైతే అదుపు లేని మనసుందో రకరకాలుగా ఈ జీవిని చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట ఈ అదుపు లేని మనసు. దీనివల్ల చూడొచ్చు అత్యాచారం, హత్యలు, మద్యం, టీవీలు పడడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, ఇంటికి నిప్పు పెట్టడం, పొగ తాగడం, ఇవన్నీ కూడా చంచలమైనటువంటి ఇంద్రియాలు, ఇవన్నీ కూడా అదుపు లేని మనస్సు వల్లే కలుగుతున్నాయి. సో ఈ మనస్సు నియంత్రణలో ఉంచుకొని శ్వాస ద్వారా శ్వాస మీద అంటే ప్రాణాయామం చేయడం, దేని సరే ఈ మనసు నియంత్రణలో పెట్టుకోవడం కోసమే. ఎప్పుడైతే మన మనసు నియంత్రణలో ఉండదో అప్పుడు ఏమని చెప్పాడు కృష్ణుడు, అది మనకి శత్రువు. అందుకని ఇటువంటి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. సో దీన్ని అర్థం చేసుకోవాలి ముందుగా. ఎలా అంటే మనం ఉన్నాము ఆత్మ కింద ఈ బుద్ధి ఉందన్నమాట. ఈ బుద్ధి ఏంటంటే నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఆ నిర్ణయాలు అనేది బుద్ధి ఎక్కడి నుంచి తీసుకుంటుంది, దానికి ఉన్నటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రాల నుంచి వస్తుందా, మంచి వ్యక్తుల నుంచి వస్తుందా అయితే పర్వాలేదు. కానీ ఈ బుద్ధి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆలోచనని మనసు నుంచి తీసుకుంటుంది. మనసు ఏం చేస్తుందంటే మనసు మనం ఇలా చెప్పుకోవచ్చు. ఒక ఇంట్లో మళ్ళీ ఇంటి ఉదాహరణ ఇచ్చేది మీకు చాలా ఈజీ అని అర్థం చేసుకోండి. తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, తర్వాత పిల్లలు ఉంటారు. సో మన ఇంద్రియాల్ని ఈ 5 ఇంద్రియాల్ని 5 పిల్లలతో పోల్చొచ్చు అనమాట. మనసు ఏంటి? మనసు తల్లితో పోల్చుకోవచ్చు. మనసులు ఏముంటాయంటే రకరకాల ఆలోచన కేంద్రం ఉంటాయి. ఇంద్రియాలన్నీ వచ్చి మనసుని ఇబ్బంది పెడతాయి. నాకు ఇది నచ్చదు, నాకు నచ్చుతుంది, నాకు ఇది నచ్చదు, నాకు ఆ టేస్ట్ అంటే ఇష్టం, ఈ మ్యూజిక్ అంటే ఇష్టం, తర్వాత ఈ రూపం అంటే ఇష్టం, ఇది చూడాలనిపిస్తుంది, అది చూడాలనిపిస్తుంది, అన్నీ మనసుని ప్రేరేపిస్తాయి అన్నమాట. అంతకుముందు తీరని కోరికలు ఇవన్నీ కూడా మనసులో నిక్షిప్తం అవుతుంది అన్నమాట. మనసు వీటన్నిటికీ ఒక రికార్డ్ పెడుతుంది అన్నమాట. దారిలో వెళ్తున్నప్పుడు స్వీట్ షాప్ కనబడుతుంది, మంచి సమోసాలు, గులాబ్ జాములు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది పిక్చర్ తీసుకొని మనసులో పెడుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత కొంచెం ఖాళీగా ఉందనుకోండి, అబ్బా మన ఆ సమోసాను, గులాబ్ జామున్ తింటే బాగుండేది అనిపిస్తుంది. అది అప్పుడేం చేస్తుంది బుద్ధి కనుక, అంటే ఈ తండ్రి కనుక ఈ తల్లి కంట్రోల్లో ఉంటాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఈ ఇంద్రియాలను అడగగానే ఏం చేస్తుంది మనసు? నాకు కావాలి, నాకు గులాబ్ జామున్ కావాలి, నాకు రసగుల్లా కావాలి అని అడగడం మొదలు పెడుతుంది. బుద్ధి కనుక శక్తి లేదనుకోండి, ఇంద్రియాలని మనసు నిగ్రహించే శక్తి లేదనుకోండి, ఈజ్ లైక్ హెన్ పెగ్డ్ హస్బెండ్, అంటే భార్య నియంత్రణలోకి వచ్చేసినటువంటి భర్త అన్నమాట. పూర్తిగా ఆయన ఆలోచించడం అనమాట, పాకెట్లో ఎంత ఉంది, ఇంకా అప్పు తీసుకొచ్చినా సరే కొనేసాయి అని చెప్పేసి ఇవన్నీ వస్తాయి. అదే ఈ బుద్ధి కనుక సరైన బుద్ధి, దానికి శక్తి ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ మనసు ద్వారా ఇంద్రియాలని నిగ్రహించేటువంటి శక్తి వస్తుంది. సో దీన్ని ఈ విధంగా పోల్చారనమాట. ఏదంటే ఈ గుర్రాల్ని ఇంద్రియాలతో పోల్చారు, 5 ఇంద్రియాలతోటి. ఈ 5 ఇంద్రియాలని ఈ మనస్సు అనే ఈ తాళ్ల ద్వారా మనం నియంత్రించాలన్నమాట. నియంత్రించేది ఎవరు? బుద్ధి అనేవాడు డ్రైవర్ అనమాట. ఆ వైట్ డ్రెస్ వెనకాల కూర్చుంది మనం ఆత్మ. మన శరీరం కనుక రథం అయితే బుద్ధి అనేది డ్రైవర్ అయితే, మనసు అనేది ఈ ఏమంటారంటే గుర్రాలు పట్టుకునే తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళు అయితే ఇంద్రియాలు మన గుర్రాలు అనమాట. సో మన శరీరం అనేది, మన జీవితం అనేది ఏ విధంగా సాఫీగా జరుగుతుందా ఎప్పుడైతే బుద్ధికి ఈ తాళ్ల మీద, అంటే గుర్రాలు కట్టుకున్న తాళ్ల మీద నిగ్రహం కనుక ఉంటే, బుద్ధి ఇది నాకు మంచిదా చెడా అనేటువంటి నిగ్రహం కనుక అంటే దాన్ని ఏమంటారంటే విచక్షణా భావం అంటారు. ఎప్పుడైతే బుద్ధి, ఇప్పుడు మీరు చేస్తున్నట్టు మీరు అందరూ చదువుతున్నారు, మీరు భగవద్గీత గురించి చదువుతున్నారు, ఈ భగవద్గీతలో తర్వాత శాస్త్రాలు వీటిలో విచక్షణ జ్ఞానం ఇచ్చారనమాట. ఈ విచక్షణ జ్ఞానం ఏంటంటే ఏది మంచి, ఏది చెడు, ఏది మనని ఆనందపరుస్తుంది, ఏది మన దుఃఖపెడుతుంది, ఏది శాస్త్రోక్తం, ఏది శాస్త్రోక్తం కాదు, ఇటువంటి విచక్షణ అనేది పెరుగుతుంది అనమాట. కానీ ఇటువంటి విచక్షణ లేని వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదు. వాళ్ళు ఏం చేస్తారు? సింపుల్గా గుర్రాలు అనేవి రకరకాల దారుల్లో ఈ రథాన్ని లాగేయటం వల్ల మొత్తం జీవితం అనేది అయిపోతుంది అనమాట. సో ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఏది మంచి ఏది చెడు, దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఆత్మ, అందుకనే కృష్ణుడు చెప్తున్నాను అనమాట, జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. ఎవరైతే మనస్సుని పూర్తిగా నిగ్రహంలో తీసుకొస్తారో పరమాత్మ సమాహిత, వాళ్ళు నెమ్మదిగా ఏం చూడగలరు, వాళ్ళ హృదయంలో భగవంతుడిని చూడగలరు అనమాట. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథామానాపమానయో. ఇంకా శీతము ఉష్ణము, ఎండాకాలం చలికాలం, ఈ రెండు ప్రదేశాల్లో సుఖ దుఃఖం, సుఖము దుఃఖం, తర్వాత మానం అపమానం, ఇవన్నీ కూడా విపరీతాలు అన్నమాట. ఈ విపరీతాలు వచ్చినప్పుడు మనసు ఏం చేస్తుంది, ప్రశాంతంగా ఉండే. ఎవరైతే మనసు మీద నిగ్రహం ఉందో, ఎందుకంటే వీటన్నిటిని మనం మార్చలేము. కొన్నిసార్లు సుఖం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, వాటిని మనం కొన్నిసార్లు మార్చలేము. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందండి, ఎండాకాలం ఉష్ణం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. మరి దాన్ని మార్చలేనప్పుడు దానివల్ల బాగా వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంది, చలికాలం వచ్చింది, ఓ చలి 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 చలి, మనం వాటిని మార్చలేము. మనం ఏం కావాలంటే ఒక దుప్పటి కప్పుకోను, ఇంకోటి కప్పుకోను మనం. సో ఎవరైతే ఈ మనసుని నిగ్రహిస్తారో వాళ్ళు వీటికి ఓకే, ఇప్పుడు చలికాలం ఇలా చలి ఉంటుంది, దానికి తగ్గట్టినట్టు మనం ఏదో ఒక మెజర్ తీసుకోవాలి అని చెప్పి చాలా శాంతంగా ఉంటాడు అనమాట. ఈ మార్చలేని వాటి గురించి ఎంత ఇబ్బంది పడి, ఎందుకంటే మనసు మీద పూర్తి నిగ్రహం ఉంది. లేదంటే ఇంద్రియాలంటే ఓ చలి పెడుతుంది, ఓ ఉక్కపోసేస్తుంది అని అనవసరంగా వాటిని ఏం చేస్తాయి, విచలితం చేసేస్తాయి. విజ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. జ్ఞాన విజ్ఞాన అంటే ఈ జ్ఞానం ఉంది, విజ్ఞానం అంటే సాక్షాత్కారంలో కూడిన జ్ఞానం. ఇటువంటి తృప్తి కలిగినటువంటి ఆత్మ కూటస్థో విజితేంద్రియ, ఈ ఇంద్రియాల మీద విజయాన్ని సాధిస్తాడు. యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట్రాశ్మ కాంచన. సో ఈ వ్యక్తి ఆల్రెడీ నిష్కామ యోగాన్ని చాలా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి ఈ వ్యక్తి ఏం చేయగలంటే వీటికి ఆటుపోట్లకి లోను కాకుండా సమలోష్ట్ర అశ్మ కాంచన. లోష్ట్ర అంటే ఇది ఏమంటారు మనం, చెత్తకుండి అనమాట. చెత్తకుండి, అశ్మ అంటే రాయి అనమాట, కాంచన అంటే బంగారం అనమాట. ఈ మూడింటిని, చెత్తకుండి, రాతిని, బంగారాన్ని, ఈ మూడింటిని సమానంగా చూడగలమాట. మనం చెత్తపుట్లా చూస్తామంటే ఇంకా బంగారం అంటే చాలా విలువైంది. సో ఈ యోగి మాత్రం ఎందుకంటే ఇంద్రియాల మీద మనసు మీద నిగ్రహం పెంచాడు కాబట్టి వీటిని ఆ విధంగా చూడగలరు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఏమని చెప్తున్నారు, సుహృన్ మిత్ర ఆర్యు ఉదాసీన. ఎవరైతే సుహృద్ అంటే మిత్రుని కానీ, అరి అంటే ఎవరు, శత్రువుని కానీ, వీళ్ళ రెండింటి పట్ల ఉదాసీనంగా ఉంటాడు, అంటే న్యూట్రాలిటీగా ఉంటాడు. మిత్రుడు వచ్చాడని సంతోషపడిపోడు, లేదంటే శత్రువు వచ్చాడని కంగారు పడిపోడు. మధ్యస్థ ద్వేష బంధుషు అంటే బంధు అంటే మన మంచి కోరేవాళ్ళు, ద్వేషి అంటే మనం చెడు కోరేవాళ్ళు. ఈ ఇద్దరిని కూడా సమానంగా చూడగలమాట. సాధుష్వభిచ పాపేషు, మంచి భక్తుడిని చూసి కూడా, తర్వాత పాపిని చూసి కూడా, వాళ్ళిద్దరి మధ్య కూడా సమాన దృష్టితో చూస్తాను. సమబుద్ధిర్ విశిష్యతే అంటే అందరిలో కూడా బుద్ధిని ఉపయోగించి వాళ్ళందరినీ సమానంగా చూస్తాడు. సో ధ్యానంలోని ప్రాథమిక పద్ధతులు ఇక్కడ చెప్పారనమాట, 6-10 నుంచి. అయితే అష్టాంగ యోగ యొక్క పరిపూర్ణ దశను వివరించిన తర్వాత ఇప్పుడు ఆ ప్రయోగ పద్ధతిలో కార్యపాలనలు వివరిస్తుంది. అంటే ఈ పరిపూర్ణ లక్ష్యాన్ని సాధించేటువంటి పద్ధతిని వివరిస్తున్నాను అనమాట. సో ఈ అష్టాంగ యోగాన్ని ఇందాక మనం చెప్పాను కదా, ఒక అడవిలోకి వెళ్ళి జింక చర్మం మీద ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో యోగి యుంజిత సమమాత్మానం రజసి స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశి అపరిగ్రహ. సో ఇల్లు అనేది లేకుండా నిరాశి, ఏకాకి, సింగిల్గా కూర్చోవాలన్నమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో. సో ఉన్నతమైన స్థానం కాదు, కింద కూర్చోకూడదు, ఉంటుంది. తర్వాత జింక చర్మం తీసుకు ఇవన్నీ చెప్తాడు మన కృష్ణుడు. సమం కాయ శిరోగ్రీవం, కాయ శిర, ఇవి రెండింటిని సమం అంటే ఒకే లైన్లో పెట్టాలన్నమాట. ధారయన్ అచల స్థిర,
మనస్సుని పూర్తిగా ఒకే విషయం మీద, భగవంత్ పరమాత్మ మీద ధ్యానం మీద. సంప్రేక్ష నాసికాగ్రం, కళ్ళని బాగా మూసేయకూడదు, పూర్తిగా తెరవకూడదు. పూర్తిగా తెరిస్తే చుట్టూ ఉన్న వాటిని చూసి విచలితుడైపోతాడు. కళ్ళని పూర్తిగా మూసేసి నిద్రపోతాడు. అందుకని తన వాటిని సగం క్లోజ్ చేసి తన దృష్టిని నాసికాగ్రం మీద పెట్టాలన్నమాట. దిశశ్చా నవలోకయస్ ప్రశాంతాత్మ విగతభి బ్రహ్మచారి వ్రతి. ఇదిగో ఇవే బ్రహ్మచారి వ్రతం. మన సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర. తన హృదయంలో నుండి పరమాత్మని చూడటం మొదలు పెడతాడు అనమాట. మరి అష్టాంగ యోగం ఇంకా ముఖ్య సూచనలు ఏంటి? నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత నచపి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. సో ఈ వ్యక్తి దేన్ని కూడా విపరీతం చేయకూడదు అనమాట. అంటే అతిగా ఏమి చేయకూడదు, తక్కువ ఏమి చేయకూడదు. అంటే భోజనం ఉంచుకోండి, భోజనాన్ని ఎక్కువ భోజనం తినేయకూడదు. మనని ఎంత తక్కువ భోజనం తినేస్తే మనం ధ్యానం చేయడానికి కూడా శక్తి లేదు మన దగ్గర అంత. సో ఎంత అవసరమో అంత మాత్రం భోజనం చేయాలి. ఎంత అవసరమో అంతే నిద్రపోవాలి. నిద్రపోవడం కూడా ఎక్కువ నిద్రపోతే ఏమవుతుంది, మనం తమగుణంలోకి వెళ్ళిపోతాం. మరి తక్కువ నిద్రపోతే ఏమవుతుందంటే కళ్ళు రెడ్ షార్ట్ కాపర్ ఐస్ లాగా అయిపోతాయి. ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ తినకూడదు. అంటే ఎంత అవసరమైతే అంతే తినాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఆ కార్యాలన్నీ కూడా ఎంత అవసరమో అంతే చేయాలి. యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. దీని ద్వారా ఏమవుతుందంటే ఇటువంటి యోగం అనేది ఏం చేస్తుంది, దుఃఖాలన్నింటినీ కూడా ఈ యోగి నుంచి తీసేస్తుంది అన్నమాట, అష్టాంగ యోగం. మరి ఎలా చేయాలి? యథా దీపో నివాసస్థో నింజతేను సోపమాస్మృత యోగినో యథ చిత్తస్య యుంజతో యోగమాత్మన. సో అటువంటి ప్రదేశంలో ఈ వ్యక్తి దీపం ఎలాగైతే గాలి లేనప్పుడు విచలితం కాదు, ఆ విధంగా పరమాత్మ ధ్యానం చేయడం మొదలు. సంకల్ప ప్రభవాన్ కామాం తక్వా సర్వాన శేషత. సో హృదయంలో ఉన్న కామాలన్నింటినీ కూడా వదిలేయాలి. మనసైవనింద్రియ గ్రామం వినియమ్య సమంతత. సో వీటిని, మనసుని, ఇంద్రియాల్ని, వీటిని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. శనై పరమేత్. సో ఈ విధంగా నెమ్మదిగా ఈ యొక్క తాబేలు అనేది ఏ విధంగా మెట్లు ఎక్కుతుందో, శనై నెమ్మదిగా బుద్ధ్యాధృతి గ్రహీతయ. బుద్ధి అనేది పట్టుదలని పెంచుకొని ఆత్మ సంస్థం మన కృత్వ, ఆత్మని పూర్తిగా ఆత్మ యొక్క నిగ్రహంలో ఉంటూ, మనస్సుని ఆత్మ నిగ్రహంలో ఉంటుంది. దీని ఆత్మ నిగ్రహం ఉంటుంది. నకించిదపి చింతయేత్. ఇంకొకటి ఏమి చింతించకూడదు, కృష్ణుని తప్పించి మరొకటి ఏమి చింతించకూడదు అని చెప్పేసి కృష్ణుడు ఈ విధంగా 24-25 శ్లోకాల వరకు చెప్తున్నాను. సో ఇంకా అప్పుడు ఏం చేయాలట? యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యత ఆత్మన్యేవ వశం నయత్. ఏమని చెప్తాను ఇంకా? ఈ విధంగా చిన్నపిల్లవాడు ఊరికి చదువు వదిలేసి ఆట ఆడుకోవడానికి వెళ్ళిపోతాం అంటే బయటికి, వాళ్ళ అమ్మగారు చెవి పట్టుకుని లాక్కుని వచ్చినట్టు మన మనసును కూడా మనం ఏం చేయాలి? నెమ్మదిగా ఇంద్రియ విషయాల నుంచి తీసుకొచ్చి వెనక్కి మళ్ళీ భగవంతుడి ధ్యానంలో చేయాలి. సో ఈ ధ్యానం చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇదే ముఖ్యమైనటువంటి పద్ధతి అన్నమాట. ఏంటి? వాళ్ళ ఇంద్రియాలు ఎక్కడెక్కడైతే విచరణ చెల్లుతున్నాయో వాటన్నిటినీ కూడా వదిలేసి ఏం చేయాలి? వాటిని కృష్ణుడి సేవలో మళ్ళీ తీసుకొని రావాలి. అప్పుడు అర్జున్ అడుగుతాడు అనమాట, ఏమనంటే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. నువ్వు అడుగుతున్నావు కృష్ణ, నువ్వు మనసుని నిగ్రహించమని చెప్పేసి అడుగుతున్నావు, కానీ ఇది చాలా కష్టమైంది. ఎలాగైతే నన్ను గాలిని నియంత్రించమంటే నియంత్రిస్తాను నేను, కానీ నా మనసు నియంత్రించడం కారణం వాయోరివ సుదుష్కరం. వాయోరివ అంటే గాలి కంటే కూడా ఎంతమంది మనలో ఈ వాయువుని నియంత్రించగలరండి? అర్జునుడు నియంత్రించగలడు, కానీ అర్జునుడే చెప్తున్నాడు ఈ మనసు నిగ్రహించ, ఆ వాయువుని అయితే నేను నియంత్రిస్తాను. సో ఇది అందరి పరిస్థితి అనమాట. ఇది కలియుగంలో అసలే. అప్పుడు కృష్ణుని పరిచూంచే మార్గం ఏంటి? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యం గృహ్యతే. సో అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగే మ్యాన్ కానీ ఉమెన్ కానీ మనం ఈ యతో నిశ్చలతి మన చంచలం స్థిరం మనసుని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి మనం ధ్యానం చేయడానికి మనం సాధన చేయాలి. ఇక మూడవది ఏంటంటే విజయం వైఫల్యం. సో ఇక్కడ ఏం చెప్తానంటే అర్జునుడు ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు.
ఎలాగంటే ఆ, ఇప్పుడు మనం దుస్సాంగత్యంలో ఉన్నాం. ఈ దుస్సాంగత్యాన్ని వదిలేసి సత్సాంగత్యంలోకి మనం వచ్చాం అనుకోండి. ఏ విధంగా అయితే చిన్న ఆ, ఈ మేఘం ఉంటుందో, ఈ మేఘం ఏం చేస్తుందంటే తన పక్కనే ఉన్నటువంటి పెద్ద మేఘం అంటే చెడు సాంగత్యాన్ని వదిలేసి ఇంకొక మంచి మేఘంలో వెళ్ళి కలుద్దాం అనుకుంది. అలా కలుద్దాం అనుకున్నప్పుడు కశ్చిన్నో భయ విభ్రమష్టి విభ్రష్ట చిన్న భ్రమతి నశ్యతి, చిన్న భ్రమతి భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. సో ఏమంటుందంటే మధ్యలో ఒకసారి ఏమవుతుందంటే ఈ చిన్న మేఘం వెళ్ళి పెద్ద మేఘంలో కలిసే లోపే ఈ మేఘం అంతా విచలితం అయిపోతుంది అనమాట. బేసిక్ ఏమంటే మనం ఈ అష్టాంగ యోగాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్ గా మనసు నిగ్రహించిన ప్రయత్నం చేస్తున్నప్పుడు సడన్ గా మనం ఎవరైనా వాళ్ళ అవకాశాన్ని కోల్పోతే, అంటే మానవ శరీరంలో అవకాశాన్ని కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతాడు అనమాట కృష్ణుడిని అర్జునుడు. ఇది అందరికీ వచ్చే విఫలుడు అయితే ఆ యోగి గనక ఈ విధంగా మనస్సును నిగ్రహించడంలో విఫలుడు అయితే, ఎందుకంటే చాలా కష్టమైన విషయం, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్జునుడు అడుగుతాడు. సో కృష్ణుడు చెప్తా ఉన్నాడు, పార్థనా పార్థనైవేహ నా ముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కృష్ణుడు చెప్తున్నాడు, ఆశ్వాసం ఇస్తున్నాడు ఏమని, పార్థ నైవేహ నాముత్ర, ఎప్పుడు అలా ఈ యొక్క యోగికి వినాశస్తస్య విద్యతే, ఆ విధంగా వినాశం ఎప్పుడు జరుగుతుంది. నహి కళ్యాణ కృత్ కశ్చిత్, ఆ వ్యక్తికి ఎప్పుడు కళ్యాణమే జరుగుతుంది కానీ అకళ్యాణం జరగదు ఇటువంటి వ్యక్తికి, ఇటువంటి యోగికి. దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృత లోకాన్ అనుషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. ఇలా మధ్యలో విశ్లితులైనటువంటి యోగులకి ఏమవుతుంది, వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో కానీ లేదంటే వైష్ణవ కుటుంబంలో కానీ పుడతారని చెప్పేసి అడుగుతారు, చెప్తారు కృష్ణుడు. ఇలా మధ్యలో విచలితులు అయిపోయినప్పుడు చూడండి, మానవ జీవితం అనేది చాలా మంది రెండు రకాలుగా ఉంటుంది. ఒకడు నియమరహితం, నియమ సహితం. సో నియమరహితం అంటే ఏంటి, చాలా మంది చాలా పెద్ద పెద్ద సూట్లు బూట్లు కోట్లు వేసుకొని పెద్ద పెద్ద జాబులు పెద్ద పెద్ద ఆస్తులు ఇవన్నీ వాళ్ళు నియమ సహితంగా ఉన్నట్టేనా? మనం చెప్పలేమండి, ఆ విధంగా చెప్పలేము. బయట బహిర్గతమైనటువంటి వాళ్ళ జీవిత శైలిని చూసి మనం ఈ విధంగా చెప్పలేము. సో ఎవరైతే యోగం వైపు కర్మయోగం, సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం అండ్ అష్టాంగ యోగం, వీటి వైపు భగవంతుడి ఆధ్యాత్మికత వైపు లేరో వాళ్ళని మనం నియమరహితం అంటామన్నమాట. వాళ్ళ జీవనం జంతు జీవనమే. ఎవరైతే తిండి తింటాం, నిద్రపోవడం, వీటిలో సో ఎవరైతే ఈ ఆధ్యాత్మికమైన ధ్యానం పెడతారో వాళ్ళు మాత్రమే నిజంగా నియమ సహితంగా ఉన్నట్టు. వాళ్ళ మార్గం అనేది చాలా శుభకరమైనటువంటి మార్గం అనమాట. నాగరికల్లో చూడండి, విద్యావంతులు బలవంతులు వీళ్ళు కూడా ఉంటారు అనమాట. అనాగరికల్లో కూడా విద్యావంతులు బలహీనలు అనే ఉంటారు అనమాట. కానీ భౌతిక సుఖాల కోసం శాస్త్రాన్ని పాటించే వాళ్ళు, ముక్తి కొరకు, అంటే ఏదైనా సరే వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం కూడా భగవంతుని ఆశ్రయించే వాళ్ళు కూడా వాళ్ళు నియమ సహితం అంటారు. భగవంతుని ఆశ్రయించలేని వాళ్ళని నియమరహితములు అంటారు. సో మానవ జీవితంలో ఈ బుద్ధిని విచక్షణతో కూడిన బాధ్యతగా జీవితాన్ని కలపాలి. విచక్షణ అంటే ఇదేనండి, ఏది మంచి ఏంటి చెడు ఏంటి ఇటువంటివి శాస్త్రాల ద్వారా భగవంతుడి భక్తుల ద్వారా నేర్చుకోవడాన్ని విచక్షణ అంటారు. విచక్షణ ఆ విధంగానే డెవలప్ అవుతుంది, అంతేగాని పెద్ద పెద్ద విద్యలు పెద్ద పెద్ద ధనాలు సంపాదించడం వల్ల కానే కాదు. మనం పాప పనులు చేసినట్లయితే తప్పనిసరిగా ఏమవుతుంది, ఈ చూడండి ఏ ఎత్తి పడితే అది తింటే ఏమవుతుంది, వచ్చే జన్మలో మనం తప్పనిసరిగా విధంగా సూకరమై పుడతారు. ఎవరైతే బలవంతంగా ఎవరైనా ఒక స్త్రీని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా వచ్చే జన్మలో ఒక శునకమై పుడతారు అనమాట. చూడండి వాళ్ళిద్దరి మధ్య పరమాత్మ చూస్తూ ఉన్నాడు అనమాట. నీచమైన జన్మల్లో పతనం చెందుతాం మనం ఎప్పుడైతే ఈ విధంగా కార్యాలు చేసినప్పుడు. సో ధార్మిక జీవితాన్ని పాటిస్తున్నప్పుడు బాధ్యతాయుతమైన జీవితాన్ని గడిపినట్టయితే మనం ఏమవుతాం, తపస్సు, త్యాగము, తర్వాత ధ్యానము ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇలాంటి భగవద్గీత భాగవతం క్లాసులను అటెండ్ అయ్యి నేర్చుకున్నప్పుడు తప్పనిసరిగా సాంగత్యంలో సాధుల సాంగత్యంలో వచ్చినప్పుడు వీళ్ళు చాలా మంచి భగవంతుడి శరణాగతిని తీసుకుంటారు. భగవంతుడు అప్పుడు గరుడు మీద వచ్చి ఏం చేస్తాడు, మని వైకుంఠాన్ని తీసుకెళ్తాడు అనమాట. వాటికి
రకరకాల ఉదాహరణ ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. వీటన్నిటికీ ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క ఉదాహరణ అనమాట. ఇక్కడ స్మరణానికి ప్రహ్లాదుడు, శ్రవణానికి పరీక్షిత్ మహారాజు చనిపోయేదాకా భాగవతాన్ని విన్నాడు. కీర్తనాన్ని సుఖదేవ్ గోస్వామి 7 రోజులు 7 రాత్రులు అనర్గళంగా కీర్తనం చేశాడు. దాస్యంలో హనుమంతుడు, పాదసేనంలో లక్ష్మీదేవి, వందనంలో అక్రూరుడు, తర్వాత సాక్ష్యంలో అర్జునుడు, తర్వాత అర్చనంలో పృథు మహారాజు, తర్వాత ఆత్మనివేదనలో బలి మహారాజు. ఈ విధంగా వీళ్ళు ఈ సేవల ద్వారా, ఈ భక్తియుత సేవల ద్వారా ఏం చేశారు? భగవంతుడి ప్రీత్యర్థం మానవ జన్మను ఉపయోగించారు అన్నమాట. సో వీళ్ళ జీవితం తప్పనిసరిగా విజయవంతం అన్నట్టు. సో మనం క్రమక్రమంగా ఏమవుతుంది, ఈ పైన మెట్లు ఎక్కినప్పుడు చూడండి, పైన మెట్లు ఏది, మన గురువు గారిని ఆశ్రయించటము, వేదాలను చదవటము, ఆస్ట్రేలిటీ అంటే తపస్సు చేయటము, తర్వాత మనస్సుని ఇంద్రియాలను నిగ్రహం చేయడం చేసుకున్నది నెమ్మదిగా ఏంటో మన భగవంతుడి దగ్గర. అదేవిధంగా మనం గర్వితులు అవటము, తర్వాత కోపము, ఇగ్నోరెన్స్ అంటే ఏమి తెలియకపోవడం అన్నమాట, అజ్ఞానం అనమాట. తర్వాత మిగతా వాళ్ళ వైపు చూసి ఈర్ష్య, అసూయలు, ఇటువంటివన్నీ తీసుకుంటే మనం మాయాదేవి చేతుల్లో కింద పతనం అయిపోతాం, కింది రకాల జీవిత రాశిలోకి వెళ్ళిపోతాం. సో విఫలమైనటువంటి యోగి కూడా తప్పనిసరిగా భగవంతుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఉన్నతమైనటువంటి జన్మలు, బ్రాహ్మణుల కుటుంబంలో, వైష్ణవుల కుటుంబంలో వాళ్ళకి జన్మనిస్తాడు అనమాట. ఆ విధంగా వాళ్ళ ఈ యొక్క ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ అనమాట. ఈ భక్తియుత సేవ, భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది ఎప్పటికీ నాశనం కావాలన్నమాట. ఇటువంటి మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి గీత గురించి వింటాం అనేవి, ఇటువంటివన్నీ శాశ్వతంగా మన బ్యాంక్ అకౌంట్లో ఉండిపోతాయి. ఈ జీవితం మారి వేరే జీవితంలోకి వెళ్ళినా సరే మళ్ళీ మనకు ఉపయోగపడతాయి అనమాట. సో శిల్ ప్రభుపాలు వచ్చినప్పుడు చిన్నతనంలోనే రథయాత్ర చేసేవాళ్ళు అనమాట. అది ఆయన ఈ జీవితంలో నేర్చుకుంది కాదు, పూర్వజన్మ నుంచి వస్తుందన్నమాట. సో సాధారణ వ్యక్తులు చూడండి, గత జన్మ తప్పిదానికి ఈ జన్మలో పశ్చాత్తాపం పొందడం, ఇవన్నీ మనం చేయాల్సింది అనమాట. ఈ భక్తుడికి ప్రత్యేక మినహాయింపు ఏంటి? ఆయన ఈ శరీరాన్ని వదిలిన తర్వాత పొందినప్పటికీ, అంటే మానవ శరీరాన్ని పొందినప్పటికీ భగవంతుడి దయ వల్ల, ఇది భరత మహారాజు కథ అనమాట. ఈ భరత మహారాజు కథని మనం మళ్ళీ చూద్దాం. నేను మళ్ళీ చెప్తాను ఈ కథని. వాళ్ళ సమయం చాలా తక్కువగా ఉంది, బయటికి వెళ్ళాలి ఇప్పుడు, అందుకని రికార్డింగ్లో నేను అన్ఇంక్లూడ్ చేయట్లేదు. మేబీ రికార్డింగ్ ప్లే చేసేవాళ్ళు వీటిని పాజ్ చేసుకొని వీటిని చదవండి. ఇది భరత మహారాజ్ స్టోరీ అనమాట. నేను మళ్ళీ చెప్తాను కావాలంటే. తర్వాత ఈ యోగి తపస్విభ్య అధికో యోగి, జ్ఞానభ్యోపి మతాధిక, కర్మభ్యశ్చిదాధిక యోగి, తస్మాత్ యోగి భవార్జున. సో తపస్సుతోటో, జ్ఞానంతోటో, కర్మతోటో ఏదో దానిలో యోగిని అవ్వమని చెప్తున్నాడు. అంతేకాకుండా కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఈ 47వ శ్లోకం చరమ శ్లోకము. ఈ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు ఏమంటే, అందరి యోగుల్లోకెల్లా భక్తి యోగి ఉత్తముడు అని చెప్తున్నాడు అనమాట. ఏదో రకంగా ముందు యోగి అవ్వమన్నాడు, కానీ భక్తి యోగి అందరికంటే ఉత్తమైన యోగం. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం. ఈ భక్తి యోగి ఏంటంటే, ఈ భగవంతుడు కృష్ణుడే తన హృదయంలో పరమాత్మగా విస్తారం చెందాడు అని అర్థం చేసుకున్నాడు. సో ఈ భక్తుడు, ఈ పరమాత్మ కూడా భగవంతుడి యొక్క విస్తారమైన భగవంతుడి యొక్క శాస్త్రంగా ఆకర్షిత అవుతారు అన్నమాట. శ్రద్ధావాన్ భజతే యోమా సమయయుక్త తమోమత, అందరికంటే ఉత్తమైనటువంటి ఉత్తమైనటువంటి స్థితిలో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు కృష్ణుడు. ఎవరు? భక్తి యోగి మాత్రమే. శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుక్త తమోమత. సో మనం చూసినవి 4. మనం ఈ మనసు అనేది మన మిత్రుడుగా, శత్రువా, తర్వాత అష్టాంగ యోగం గురించి చూసాము, తర్వాత అష్టాంగ యోగం భాగాలు చూసాము, తర్వాత విజయం, వైఫల్యం చెందిన వాడు కూడా ఏ విధంగా వాళ్ళు ఎప్పటికి వైఫల్యం కారు, మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది తర్వాత జన్మలో, వాళ్ళ భక్తి సేవని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి. తస్మాత్ యోగి భవార్జున అన్నాడు. అంటే యోగి అవ్వాల్సిన తమందరూ, అందరి యోగులు నాకు ఎవరంటే ఇష్టం, చాలా భక్తి యోగం అంటే ఇష్టమని 6వ అధ్యాయం ముగిస్తాం అనమాట. సో హరే కృష్ణ. నేను ప్రశ్నలకి అందుబాటులో ఉంటానండి. ఈ వీడియో అయిన తర్వాత నేను
మీ అందరితోటి ఏమైనా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం రేపు భగవద్ విజ్ఞానం అనే 7వ అధ్యాయంలో కలుద్దాం. హరే కృష్ణ.